పేదల ఇళ్లలో వెలుగులు నింపేందుకే కేసీఆర్ అప్పులు. పేదల ఇండ్లు ఏమోగా నీ ఇంట్లో అయితే వెలుగులు నింపినా, నీళ్ళు అయితే వెలుగులతోటి నిండిపోయింది. మా ముఖాన 2000 కొట్టిండ్లు, మీరేమో 2000 కోట్లు దొబ్బుకపోయింది. పేదల ఇళ్లలో వెలుగులు నింపేదానికాట కేసీఆర్ గారు అప్పులు చేసిండట. ఆయన 10 ఏళ్ళలో చేసిన అప్పు 2 లక్షల కోట్లే. కేటీఆర్ ఆ పైసలతోటే మెడికల్ కాలేజీలు ప్రాజెక్టుల నిర్మాణం. ప్రపంచంలోనే అతిపెద్ద లిఫ్ట్ ఇరిగేషన్ కాళేశ్వరం కట్టిండు. జిల్లాకు మెడికల్ కాలేజ్ పెట్టిండు. సీఎం రేవంత్ ఇప్పటికే 2.50 లక్షల కోట్ల అప్పు చేసిండు. జనానికి శటకోపం పెట్టిండని ఫైర్. మేము కాళేశ్వరం కట్టలేదు అంటలేము, మెడికల్ కాలేజీలు మంజూరు చేయించలేదు అంటలేము, అదేవిధంగా ఏంటిది ఇంకోటి అంట ప్రాజెక్టుల నిర్మాణం చేపట్టలేదు అంటలేం. కానీ ఏమంటాడు, ఆ పైసలతోటే మెడికల్ కాలేజీల నిర్మాణం, గా పైసలతోటే మీళ్ళు కూడా నిండిపోయింది, గా పైసలతోటే మీకు ఫామ్ హౌస్లు వచ్చినాయి, గా పైసలతోటే మీకు అహంకారం కూడా వచ్చింది. కేసీఆర్ గారు కట్టిన దాంట్లోకి వెళ్ళి కమిషన్లు కొట్టి సంపాదించిన పైసలతోటే నీ కళ్ళు ఇక్కడి నుంచి పోయి నడినెత్తిలు ఎక్కి అసలు నీకు మనిషి అనటోడే కనపడాడు. నీ అహంకారానికి అసలు పుట్ల కొద్దిగా నీ అహంకారం, టన్నుల కొద్ది నీ అహంకారం దిగకపోతే నువ్వు కేసీఆర్ని మించిన నీ అంతవైతావు. ఇంకా కేసీఆర్ అన్న ప్రగతి భవన్ ఇక్కడ పెట్టింది, కానీ నువ్వు తీసుకపోయి ఇంకెక్కడ పెడతావో కూడా తెలియదు. అంతటి అహంకారం ఉన్నది నీకు. కాబట్టి నీ అహంకారాన్ని దించవలసిందే. నువ్వు మాలాంటి మనిషివి అనేది నీకు గుర్తు చేస్తే తప్పించి నువ్వు మామూలు స్థితిలో ఉండవు. కేసీఆర్ 2 లక్షల కోట్ల అప్పు చేసిండు, రేవంత్ రెడ్డి కూడా 2.5 లక్షల కోట్ల అప్పు చేసిండు. ఇది నిజమే, ఇది కాదనం. కేసీఆర్ ఎంత ఉద్యమ స్ఫూర్తిని రగలించిండో. నీ దగ్గర మొత్తం నెగిటివ్ వైబ్రేషన్సే, నీ చుట్టూ మొత్తం నెగిటివ్ వైబ్రేషన్సే. అసలు నీ ఫేస్ ఒక నెగిటివ్ వైబ్రేషన్ ఫేస్. అసలు నేను చూస్తేనే ఒక నెగిటివ్ థాట్స్ వస్తాయి. నీ చుట్టుపక్కల కూడా రావద్దన్నంత నెగిటివ్ ఉంటుంది నీ దగ్గర. నీ పలకరింపులో ప్రేమ ఉండదు, నీ మాటలలో ప్రేమ ఉండదు, నీ మాటలలో ఆప్యాయత ఉండదు, నీ మాటలలో భరోసా ఉండదు. నువ్వు అంటిముట్టనట్టు ఉంటావు. దారుణమైన ఒక నెగిటివ్ ఫేస్ నీది. అంటిముట్టనట్టే ఉంటాడు కార్యకర్తలతో. ఏ కార్యకర్తతో కూడా మనస్ఫూర్తిగా మాట్లాడు. కేసీఆర్ అంటే పెద్ద వ్యక్తి, ఆయన మాట్లాడితే జల్లింది. నువ్వు కూడా సభలలో కూసోరా బై కూసో కూసోరా బై కూసో అంటే మా నాయనను చూసిగా నేను కూడా ఇదే మొదలు పెడతా అనుకుంటున్నావా? ఆపురా నీళ్ళొల్లి అన్న. ఆయన మాట్లాడితే జల్లింది. ఎందుకంటే ఆయన ఉద్యమ నాయకుడు. ఆయన వెనక ఒక 15 సంవత్సరాల చరిత్ర ఉన్నది. ఒక ఉద్యమాన్ని నిర్మించి రాష్ట్రాన్ని సాధించిన చరిత్ర ఉన్నది. నీ వెనకే ఉన్నది లొటపీసు. నీ వెనక ఉన్నది కేసీఆర్ గారే. కేసీఆర్ గారు చూసా నీకు అంత అహంకారమా? నీ దగ్గర ఏం లేదు. నువ్వు ఇంకిప్పుడు రాజకీయాలలో నథింగ్. జస్ట్ కేసీఆర్ కొడుకుగా, మాజీ మంత్రిగా, అది కూడా కేసీఆర్ గారు పెట్టిన భిక్ష అది. కాబట్టి నీ అహంకారం దిగాల్సిందే నీది, లేకపోతే పార్టీ నాశనం అవుతుంది.